ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకెళ్లినటువంటి లారీ ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామారం వాసులుగా గుర్తించారు. మృతులు మేడారం దర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్లిన లారీ ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. ములుగు జిల్లా తాడ్వాయి వద్ద ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఈ తాడ్వాయి శివారులో ఆగి ఉన్నటువంటి ట్రాక్టర్ ను ఇసుక లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ట్రాక్టర్ లో ప్రయాణించినటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 15 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు క్షతగాత్రులందరినీ ఏటున్నవారం కావచ్చు ఇటు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రజెంట్ అయితే చికిత్స కొనసాగుతా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి భక్తులు మేడారం వనదేవతను దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మద్యం మత్తులో ఇసుక లారీ డ్రైవర్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇసుక ఆ లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది లారీ, ఎందుకు ఇంతగానం బీభత్సం సృష్టించి కావచ్చు మద్యం మత్తులో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, మద్యం మత్తులో ఇసుక లారీని ఎందుకు నడుపుతున్నట్టు కూడా పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నైట్ కావచ్చు ఈరోజు తెల్లవారుజామున ఆ తాడ్వాయి పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎట్లా ప్రమాదం జరిగినట్టు కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ క్షతగాత్రులు ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.